నార్మల్ ప్రెగ్నెన్సీలోను ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలోను ప్లసెంటా ఫంక్షన్ ఒకే రకంగా ఉంటుందా అని తెలుసుకున్నాము. ఐఎమ్ డాక్టర్ రజని, రీప్రొడక్టివ్ మెడిసిన్ కన్సల్టెంట్ హెడ్ చెన్నై ఫర్టిలిటీ సెంటర్. నార్మల్ ప్రెగ్నెన్సీతో కంపేర్ చేస్తే ఐవీఎఫ్ ప్రెగ్నెన్సీలో ప్లసెంటల్ ఫంక్షన్, ప్లసెంటా వెయిట్ ఎక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే దానికి మెచ్యూరిటీ తొందరగా వచ్చేస్తుంది, అంటే ఫంక్షన్ తొందరగా తగ్గిపోతుంది. ఇది ఎందుకంటే మనము ఎంబ్రియో కల్చర్ చేయటం వల్ల ఈ ప్లసెంటాకి ఏంటంటే అడాప్టబిలిటీ తగ్గిపోతుంది. అందువల్ల ఏమవుతుందంటే ప్రీటర్మ్ బర్త్ అంటే నెలలు ఇంతకు ముందే డెలివరీ అయిపోవటము, తర్వాత ఏంటంటే లో ఇంప్లాంటేషన్ ఆఫ్ ది ప్లసెంటా అంటే గర్భసంచి లోపల భాగంలో ప్లసెంటా ప్లాంట్ అయ్యి దాని మూలన 7th మంత్ నుంచి బ్లీడింగ్ స్టార్ట్ అవటము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయి. తర్వాత అంబ్లికల్ కార్డు బేబీలోకి ఇన్సర్ట్ అయిన ప్లేస్ అబ్నార్మాలిటీస్ కూడా వస్తాయి. అందువల్ల ఈ హై రిస్క్ ప్రెగ్నెన్సీస్ మనం ముందుగా ఐడెంటిఫై చేసుకుని, అంటే ప్రాపర్ మానిటరింగ్, రెగ్యులర్ చెకప్స్ చూసుకుని అవి దానికి తగిన ట్రీట్మెంట్స్ చేయటం వలన ఈ కాంప్లికేషన్స్ చాలా వరకు తగ్గించుకుంటాం.